మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-5 రాయబడింది. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బేతేలుకు వచ్చినప్పుడు యేసు శిశువుని ఎదురు చూసి ఎదురున్న గ్రామానికి వెళ్ళగానే కట్టుబడి ఉన్న ఒక గాడిదలు తనతో ఉన్న ఒక గాడిద పిల్లని కనపడేవి. వాటిని విప్పి ఆ ఎద్దుకు తోడుకుని రాని ఎవరైనా మీతో ఏమైనా ఎడలా అవి ప్రభువులకు కావాల్సిన చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలుకోమని చెప్పి వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పినది నెరవేరినట్టు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికులని గాడిదలను పారవాహనంగా పసిపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పింది. అందుకని శిశువులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదని తన పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. జనసమూహంలో అనేకులు తమ బట్టలను దారి పొరుగున పరిచి కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొరుగున పరిచి